బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మోషే ఆ మాట వెళ్ళి సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లనెను. ఈలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైనను మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్న కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ప్రార్థన చేసుకున్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయం స్తుతిస్తున్నాను. బలలో పాలు పొందకమునుకో ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకున్న వారమై సరిచేయబడి బలలో పాలు పొందడానికి సహాయం చేయండి. దాసుడు బలహీనుడు బలపరచును, నీ మహిమ కొరకు వాడుకోనమని వేడుక నుంచి కూడా మమ్మల్ని కాపాడుతున్నామని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాము. పోయిన వారము ఇదే అధ్యాయము మొదటి 3వ వచనాన్ని చదువుకుని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 3వ వచనం చదవండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగయ్యాడు. మనము చదువుకున్న ఈ భాగంలో కోరాహు తనతో ఉన్న సమూహము మోషే అహరోనులకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. 3వ వచనంలో వాళ్ళందరూ వచ్చి ఏమంటారు? మీతో మాకిక పని లేదు, మీతో మాకిక పని లేదు అంటున్నారు. ఇంకా వచనం చివరలు అంటారు, 3వ వచనం చివరిలో, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేస్తున్నారంట? హెచ్చించుకుంటున్నారంట. ఆ విధంగా కోరాహు ఆ సమూహం తిరుగుబాటు చేయడం మనం చూస్తున్నాం. బైబిల్లో
మోషే ఎంతో సమర్పణ కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి ఎంతో త్యాగం చేసిన వాడు. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. అల్పకాల పాపభోగాన్ని విడిచిపెట్టాడు. ఫరో కుమార్తె కుమారుడు అనే ఆధిక్యత కూడా వదిలిపెట్టాడు. అంతేకాదు, ఆయన ఐగుప్తు దేశానికి వచ్చి ఒక రాజు ఎదుట నిలబడి, నా ప్రజలను పోనివ్వని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎంత త్యాగం కదా! ఆయన వెళ్ళి మాట్లాడే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఫరో అంటే ఆ దినాల్లో ప్రపంచానికి చక్రవర్తి. ఆయన ప్రపంచాన్ని ఏలుతున్న ఆ ఐగుప్తు రాజు ముందు నిలబడి, నా జనులను పోనివ్వని దేవుడు చెప్తున్నాడని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అంత త్యాగపూరితమైన సాహసం చేసిన వాడు. అంతేకాదు, ఫరో హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో అనేక అద్భుత కార్యాలు జరిగించిన వాడు. తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత గత దినాల్లో మనం ధ్యానించాం. మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు సరుకుతో వచ్చారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు అని చాలాసార్లు సరిగిన గొనిగిన ఇశ్రాయేలు ప్రజల్ని ఓర్చుకుంటూ వచ్చిన వారు. అంతేకాదు, నిర్గమకాండం 32 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ఒక దూడ చేసుకుని వారు దేవునికి బదులుగా ఆ విగ్రహాన్ని పూజించినప్పుడు దేవుడు అన్నాడు, మోసే నువ్వు కొంచెం తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానంటే మోసే నిస్వార్థంగా అట్లా చేయి ప్రభువా, నన్ను గొప్ప చేయి అనలేదు. ఒకవేళ ఈ ప్రజలను నాశనం చేసేటట్లయితే మీ జీవ గ్రంథంలో నుంచి నా పేరే తుడిచివేయమని ఆ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడు. అట్లాంటి వాణ్ణి పట్టుకొని ఇప్పుడు కోరాహు సమూహం ఏమంటుంది, ఇంకా నీతో మాకేం పని అవసరం లేదంటున్నారు. ఎంత విచారకరమైన సంగతి చూడండి. అందుకని బైబిల్లో దేవుడు నియమించిన నాయకులకి విరోధంగా ఏం చేయదు, మాట్లాడకూడదు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల నీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పౌలు హెబ్రీ విశ్వాసులకి పత్రిక రాస్తూ, మీ పైన దేవుడు కొందరు ఏం చేశాడు, నాయకులుగా ఉంచాడు. వాళ్ళు ఏం చేస్తారంట మీ ఆత్మలను కాస్తారు. వాళ్ళు మీరు తప్పిపోతే మిమ్మల్ని వచ్చి వాళ్ళు దర్శిస్తారు. అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని గద్దిస్తారు. అవసరమైతే మిమ్మల్ని ఆదరిస్తారు. అవసరమైతే మీకోసం ఎంతో పాటుపడతారు. అట్లాంటి వారిని మీరేం చేస్తూ దుఃఖ పెట్టద్దు, వారిని బాధ పెట్టద్దు. ఒకవేళ దుఃఖముతో వారు ఆ పని చేస్తే ఏమన్నాడు, మీకు అది ఏమైతుందంట, నిష్ప్రయోజనం అయితే. అందుకనే వాళ్ళు సంతోషంగా మిమ్మల్ని కాయడానికి వారికి ఏం చేయాలంటే షుగర్లు అంటాడు, వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా చాలు చాలు. చిన్నలు ఏం చేయాలంటే పెద్దవారికి లోపడి ఉండాలి. దేవుడు సంఘంలో పెద్దవారిని ఉంచాడు వారిని కాయడానికి, చిన్నవారిని జాగ్రత్త చేయడానికి. చిన్నవారిని చేయాలి, పెద్దవారికి లోపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రతి వాడు పై అధికారులకు ఏం కావాలి? లోపడవలెను. ఇది లోక విషయంలోనే కాదు, సంఘ విషయంలో కూడా ఇది సత్యం. సంఘంలో కొందరిని అధికారం ఉంచాడు, మన మీద నాయకుడిగా ఉంచాడు. వారికి మనం ఏం కావాలి? లోబడి ఉండాలి. ఎందుకంటే తర్వాత అంటాడు, అధికారములు ఎవరి వల్ల కలిగినంటే దేవుని వల్లనే. అక్కడ చివరి అంటాడు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఒకవేళ మన పైన ఉన్న అధికారులను, నాయకులను మనము ఎదిరిస్తే, 2వ వచనం ఉంది, అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. కాబట్టి దేవుని నియమాన్ని ఎదిరించేవాడు అంట. అట్లా చేస్తే చివరిలో అంటాడు, ఎదిరించువాడు తన మీదకి తానే శిక్ష తెచ్చుకుంటాడు. అందుకని ప్రియులారా, మనము మన పైన ఉన్న నాయకులను మనం గౌరవించాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఉంది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము ఇక్కడ ఒక మాట చూస్తాను. ఏమని చూస్తామంటే చూడండి, 25వ వచనం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మే దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుంది అని ఈ ఎపఫ్రోదితు గురించి పైనుంచి కిందికి చెప్తూ తర్వాత అంటాడు. ఏమంటాడు తెలుసా? 30వ వచనం చివరిలో అంటాడు, అతనిని చేర్చుకొని, ప్రభువు నందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఏం చేయండి? ఘనపరచుడి. పౌలుతో కూడా ఈ ఎపఫ్రోదితు జతపనివాడు, యోధుడు, పౌలుతో కూడా నమ్మకంగా పరిచయం చేసిన వాడు. అలాంటి వారిని ఏం చేయమంటాడు? అట్టి వారిని ఏం చేయాలి? ఘనపరచాలి. కాబట్టి ప్రియులారా, మన పైన ఉన్న నాయకులను మనం ఘనపరచాలి, కానీ వారిని ఎదిరించకూడదు. ఇక్కడ కోరాహు తనతో పాటు ఉన్న ఆ సమూహము మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీతో మాకు పని లేదు, ఈ సమాజంలో ఉండే ప్రతి వాడు పరిశుద్ధుడే, మీరెందుకు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అన్నప్పుడు
4వ వచనం చదువుతాను. మోషే ఆ మాట విని సాగిలపడెను. సాగిలపడడం అంటే తగ్గించుకోవడం. సాగిలపడడం అంటే ప్రార్థన చేయడం. వాళ్ళు అట్లా మోషేకి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు మోషే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మోషే తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడే కానీ అరే వాళ్ళందరూ ఒక టీం అయ్యారా, నా పక్షంగా ఎంతమంది ఉన్నారు రండ్రా అని లేదు అన్నాడండి. ఈరోజు ఏమైపోయిందంటే ఒక టీం వ్యతిరేకిస్తే ఏం చేస్తాం అని వాళ్ళని ఎదిరించాలంటే మనం ఒక టీం కావాలి. మనమేం కాదు, వాళ్ళు 250 మంది అయితే మనం 500 టీం తయారయ్యాం. దాన్ని ఏం చేయాలి, ఇక 2 కాదు 3 గుంపులు అయినా పంపారు. మోసే అట్లా టీం లీడర్గా ఉండాలనుకునేవాడు కాదు. ఆ ఎదిరించే వాళ్ళు మన వాళ్ళే, మనం కూడా వాళ్ళ వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలి, సాగిలో పడాలంటే. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏంటంటే ప్రార్థనే. మోసే ముందు 250 మంది ఆ నాయకులు అందరూ కలిసి విరోధంగా లేచినప్పుడు ఆ సమస్యకి పరిష్కారము ఇంకా రెండో గుంపు తయారు చేసుకోవడం కాదు. రెండో గుంపు తయారు చేసుకుంటే గుంపులు అయిపోతాయి అంతే. గుంపులు చేసుకోవడం దేవుని చిత్తము కాదు. దేవుని పిల్లలు ఒకటిగా ఉండడమే దేవుని చిత్తం. 133వ కీర్తన 1వ వచనం తెలుసు. సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి దేవుని ప్రజలు ఒకటిగా ఉండడానికి చూడాలి, గుంపులు చేసుకోకూడదు. వారందరూ ఒక గుంపుగా మోసే దగ్గరకు వచ్చి మోసే ఆహారాలను ఎదిరిస్తే మోసే నా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు అని లెక్క పెట్టుకొని ఈయన ఒక టీము తయారు చేసుకోకుండా ఈయన ఏం చేశాడంటే దేవుని దగ్గర సాగిలో పడ్డాడు. మన జీవితంలో మన ముందు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రార్థన, సాగిలో పడమే. మనం తగ్గించుకొని మనం దేవుని దగ్గర ప్రార్థించడమే మన ముందున్న సమస్యకి పరిష్కారం. మోసే సాగిలో పడ్డాడు, ప్రార్థన చేశాడు. నన్ను ఎట్లంటారా, నా పవర్ ఏంటో చూపిస్తా, నా ప్రతాపం చూపిస్తా, నా గురించి నీకు తెలియదు, నేను ఎవరిని, ఐగుప్తులో సకల విద్య నేర్చుకున్నాను, మాట యందు నేర్పరిని, నా మాట చెప్పి మీరు 500 మంది కాదు 1000 మందిని తయారు చేసుకుంటా అని లేదు. అట్లా ఆయన తగ్గించుకున్నాడు, సాగిలో పడ్డాడు. మోసే భక్తి కలిగిన దైవజనుడు, అందుకనే ఆయన సాగిలో పడి సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఇదే అధ్యాయంలో మీరు చూడండి, మోసేకు సమస్య వచ్చినప్పుడల్లా ఆయన చేసిన పని ఏంటంటే సాగిలో పడ్డాడు. ఈ అధ్యాయంలోనే 3 సార్లు సాగిలో పడతాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వచనం 4వ వచనంలో మోసే ఆ మాట విని ఏం చేశాడంటే సాగిల పడెను అన్నది. ఇప్పుడు 20వ వచనం గురించి చదవండి. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెలుడి, క్షణములో నేను వారిని కాల్చివేయునని మోసే అహరోనులతో చెప్పగా చాలమ్మా. ఇక్కడ కూడా మోసే అహరోనులు ఏం చేస్తున్నారు, సాగిల పడి. దేవుడు అంటున్నాడు, మీకు వ్యతిరేకంగా తయారైంది గుంపు, ఒకసారి మీతో తప్పుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అని గాలి చేస్తా అంటున్నాడు దేవుడు. అయితే మోసే అహరోనులు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గర సాగిలో పడ్డారు. సాగిలో పడి ఏమంటారు చదవండి. సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకునేది. ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి పక్షంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని దగ్గర సాగిలో పడి వేడుకుంటున్నారు. తర్వాత
44, 45 వచనాలు. యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోబడి క్షణములో నేను వారిని నశింపజేయునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడింది. ప్రియులారా, మోషే అహరోనులు చేసే పని, వాళ్ళ ముందు సమస్య వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాగిలపడమే సమస్యకు పరిష్కారం. మన ముందు ఏదైనా సమస్య వస్తే మనం దేవుని దగ్గరికి ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర సాగిలపడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, అంతేగాని మన సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో మనము సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మనం సొంత ప్రయత్నం చేస్తాం. అందుకే సామెతలు 3:5-6 ఉంది, నీ స్వబుద్ధిని అందుకే సొంత బుద్ధి అనేది మనల్ని తప్పుదారి తీసుకుపోతే గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు చాలా మంచి బుద్ధి ఉంది, చాలా జ్ఞానం ఉంది, నా బుద్ధి జ్ఞానంతో నేను ఇవన్నీ ఏం చేస్తాను, చక్కపరుచుకోగలను అని ఆలోచిస్తే చివరికి సమస్య కొంచెము జటిలమైపోతుంది. అందుకనే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా బుద్ధి నా జ్ఞానము నన్ను తప్పుదారి తీసుకుపోతుంది, పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను, నువ్వే నాకు ఆలోచన ఇవ్వు, ఈ పరిస్థితులు ఏం చేయాలో నాకు సరైన ఆలోచన ఇవ్వు. బైబిల్లో ఉంది, ఆలోచన ఇచ్చుటలో ఆయనే గొప్పవాడని ఉంది. 32వ కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన దేవుడు ఆలోచన చెప్పేవాడు, ఎప్పుడు ఏం చేయాలో చక్కటి ఆలోచన ఇచ్చేవాడు. మన దేవుడికి పేర్లలో ఒక పేరు, ఆయన ఆలోచన కర్త. కాబట్టి మోషే వారందరూ వ్యతిరేకించినప్పుడు దేవుని దగ్గర సాగిలో పడ్డారు. ఇక మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎవరు మన మీద తిరుగుబాటు చేసినా మనము చేయాల్సిన పని ఇదే, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల ఎదురు సాగిలపడాలి. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయం 4వ వచనం, అటు తర్వాత అతడు కోరాహుతోను వారి సమాజంతోను ఇట్లనెను, తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఈలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, సాగిలపడిన మోషే ఇప్పుడు కోరాహుతో ఎదురుగా ఉన్న సమూహంతో చెప్తున్నాడు. మోషే ఏమని చెప్తున్నాడు? 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏమంటాడంటే, తనవాడెవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఎందుకు ఈ మాట చెప్పాడు? 3వ వచనంలో ఏమన్నారు? వీళ్ళ మధ్యలో ఏమన్నారు? ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు ఎవరు? పరిశుద్ధుడే అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరేదో పరిశుద్ధులని మా మీద నాయకుడిగా పెద్దలు చేయొద్దు.
మీలాంటి నాయకులమే మేము కూడా, ఎందుకంటే మేము కూడా పరిశుద్ధులమే అని వాళ్ళు మాట్లాడితే సాగిలో పడ్డాడు. తర్వాత చక్కటి ఆలోచన చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో సాగిలో పడిన వాళ్ళకి దేవుడు చక్కటి ఆలోచన ఇస్తాడు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో దేవుడు వారికి నేర్పిస్తాడు. అందుకే మోసే వచ్చి ఏం చెప్తున్నాడంటే, తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో దేవుడే తెలియజేస్తాడు అన్నాడు అని 8:6 అంటాడు. ఏలాగూ చెయ్యుడి అన్నాడు. ఏం చేయాలంట? కోరాహును అతని సమస్త సమూహములైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయండి. వేస్తే 7వ వచనం, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. ఇప్పుడు మోసే ఏం చెప్తున్నాడంటే, ఎవరు పరిశుద్ధుడు అనేది నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు. నువ్వేమంటావు? నేనే పరిశుద్ధుని అంటావు. నేనేమంటా? నేను కూడా పరిశుద్ధుని. సమస్య ఏమైంది? సాల్వ్ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేవుని దగ్గరికి పోదాం. మీరు ధూపార్తులు తీసుకొని రండి దేవుని సన్నిధికి. తీసుకొని ఆ నిప్పులు వేసుకొని ఆ ధూపార్తిలో మీరు దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ధూపం వేస్తే ఇప్పుడు దేవుడే నిర్ణయిస్తాడు. ఏమని? మనందరిలో ఎవరు పరిశుద్ధుడు, ఎవరిని దేవుడు అనుకున్నాడో దేవుడే మనకు చూపిస్తాడని చెప్పినాడు. మనకు మనముగా పరిశుద్ధులమని, మనకు మనముగా గొప్పలమని చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి గొప్పలని? దేవుడు చెప్పాలా? ఇదిగో ఈ వ్యక్తిని నేను అనుకున్న వ్యక్తి కనుక ఇతడు గొప్పవాడు అని దేవుడు మెచ్చుకోవాలి. అందుకే పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలి? మనను ప్రభువు మెచ్చుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు చాలా. యేసు ప్రభు యోధుల గురించి చెప్తున్నాడు. యోధులు ఎలాంటి వాళ్ళంట? 44 అంటాడు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. యోధులు దేవుని వల్ల వచ్చే మెప్పు కోరుకోరంట. ఎవరు మెప్పు కోరుకుంటాడు? కింద అంటాడు, ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు అన్నాడు. యోధులు ఏంటంటే, వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి, సమయం వస్తే నేను వాళ్ళు మెచ్చుకుంటాను అంటే మనుషులు మెచ్చుకునే మెప్పు కోసం చూసేవాళ్ళు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేది. ఇక్కడ కూడా గుంపు ఉంది. వాళ్ళు ఎలాంటి గుంపు అంటే దేవుని మెప్పు కంటే దేన్ని అపేక్షిస్తారంటే మనుషుల మెప్పు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మనుషులు మెచ్చుకుంటే ఉండిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మెచ్చుకున్నాడే రేపేమంటాడు? మన మీద పెద్ద బండలు వేసేస్తారు. గుర్తుపెట్టుకోండి. దావీదు కుమారుని జయమన్నాలో ఏమన్నారు? ఈయన సిలువేయండి అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం మెచ్చుకుందో రేపేమంటారు? ఆయన అని మన గురించి చెడుగా మాట్లాడతారు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు, దేవుడే మనం మెచ్చుకోవాలి. అందుకనే మోసే ఏమన్నాడంటే, ఈ సమాజం అంతటిలో ఎవరు పరిశుద్ధుడు? ఇశ్రాయేలు సంఘం అంతటి మీద ఎవరిని దేవుడు అనుకున్నాడో దేవుడే నిర్ణయిస్తాడంటే, నువ్వు నేను చెప్పుకొని మనం మెచ్చుకోవడం కాదు అని తెలివిగా అట్లా సమాధానం చెప్పినాడు.
ప్రియులారా, మన జీవితంలో కూడా మనల్ని మెచ్చుకోవలసింది దేవుడు. మనను మన జీవితాన్ని అందరి ముందు గొప్ప చేయాల్సింది దేవుడు. దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం 8వ వచనం. మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు స్వల్పముగా కనబడునా. ఇప్పుడు 8వ వచనంలో మోషే కోరాహును గద్దిస్తున్నాడు. ప్రత్యేకంగా కోరాహుతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాయకులు ప్రజలు చెడిపోతున్నప్పుడు వారిని గద్దించే బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కోరాహు కొంత గుంపును తయారు చేసి సమాజాన్ని తప్పుదారి నడిపిస్తున్నప్పుడు ఒక నాయకుడిగా మోసే కోరాహును ఏం చేయాలి? సరిచేయాలి. అందుకనే మోసే కోరాహుతో చెప్తూ అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, 8వ వచనంలో ఏమంటాడు? తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు. కోరాహు ఎవరండి? లేవీయుడు. లేవీయులకు మందిరంలో ఏముంది? సేవ చేసే పని ఉంది, కానీ ఒక క్రమం ఉంది మందిరంలో. ఏటా క్రమము? చూడండి, సంఖ్యాకాండం 3వ అధ్యాయం. త్వరగా తీయండి, ముగిద్దాం, సమయం త్వరగా అయిపోతుంది. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. లేవీ గోత్రికులను తెచ్చి ఎవరి ఎదుట నిలబెట్టాలి? అహరోను ఎదుట నిలబెట్టాలి. అహరోనుకి లేవీ గోత్రికులు ఎవరు? వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు. అమ్మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ అధ్యాయం, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 28వ వచనం. ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయొచ్చు యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ లేవీయులు ఎక్కడ ఉండాలంటే యాజకుల చేతి కింద ఉండాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 27, 28 వచనాలు. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడేది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దావీదు కాలంలో కూడా లేవీయులలో 20 సంవత్సరాలు మొదలుకొని పై వయసు కలిగిన వారు ఎంచబడ్డారంట. ఇప్పుడు 28లో వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చేయుటకు చాలా. ఇప్పుడు చదివిన వచనాలన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటే లేవీయులు మందిరంలో పని చేయాలి. అయితే పని ఎటుపడితే చేయడానికి లేదు. ఎవరి చేతి కింద ఉండాలి? యాజకుల చేతి కింద ఉండి పని చేయాలి. యాజకులు ఏం చేయమంటే అది చేయాలి. లోపలికి వచ్చి నాకు దోషితంత చేసిపోతానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు కోరాహు ఎవరంటే లేవీయుడు. అనికి మొదటి వచనంలో ఉంది. కోరాహు లేవీయుడు దేవుని మందిరంలో సేవ చేసి ఆధిక్యత ఇచ్చినాడు. అయితే దేవుడు కోరాహునకు యాజకుల చేతి కింద ఉండి పనిచేసి బాధ్యత ఇస్తే, ఇప్పుడు చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము
9వ వచనం చివరిలో ఆ మాట చదువుతాం. ఏమని? దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుకుని మీకు అల్పముగా కనబడున. ఇప్పుడు కోరాహులకు ఇచ్చిన పని ఎట్లా కనబడుతుందంటే ఆయనకి అల్పముగా అంటే చిన్న పనిలా కనబడుతుంది. దేవుని మందిరంలో దేవుడు ఏ పని అప్పగించినా దాన్ని మనం అల్పంగా చూడద్దు. దేవుడు మనకి ఇచ్చిన పని మన వద్ద మనం నమ్మకంగా చేయాలి. ఈ కోరాహు అనేవాడు దేవుడు మందిరంలో బాధ్యత భరిస్తే అది అల్పంగా చిన్న పని. ఇప్పుడు 10వ వచనం చివరిలో చూడండి. 10వ వచనం, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. వీళ్ళకి ఏం కావాలంటే యాజకత్వం. అంటే మా పని చిన్నది, మా పోస్టుతో మాకు తృప్తి లేదు. ఇప్పుడు నేను అడిగి పోవాలంటే మోసే స్థానానికి పోవాలా, అహరోను స్థానానికి పోవాలా? ఠీకారా? అదే కోరాహు యొక్క మైండ్. ఇప్పుడు 11వ వచనం చదవండి. 11 చదవాలి. ఎందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును. ఎందు నిమిత్తం అంటే ఎందు నిమిత్తము? యాజకత్వం కావాలని. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కోరాహు అనేవాడు ఇంత పని చేస్తున్నాడంటే దాదాపు అభిరాములు వాళ్ళు 250 మంది సైనికులు, పెద్దలు, పేరుగాంచిన వాళ్ళు ఇంతమందిని భోగితులు చేశాడంటే దేవుని మందిరంలో వీళ్ళు లేవీలు యాజకులు కింద పని చేయాలి. కానీ అందరితో తృప్తి లేక అది అల్పంగా కనపడి ఇప్పుడు వీళ్ళు యాజకత్వం కోరి దేవుడు ఇయ్యని పని కోరి ఇప్పుడు ఇందు నిమిత్తం ఈ జనాన్ని అంత దేవునికి విరోధంగా పోగొట్టేస్తారు. ప్రియులారా, దేవుడు మనకు మందిరంలో ఏ పని చేస్తే దాన్ని ఏం చేయాలి? తృప్తి చెందుకోవాలి. అంతేగాని నాకు ఇదే ఇచ్చినవా, నాకు ఇంకో పని కావాలా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. మన బాధ్యత మనం నమ్మకంగా నిర్వర్తించాలి. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎక్కడి నుంచి వాడుకోవాలో తెలుసు. కొత్త నిబంధనలకు వస్తే సంఘము కొత్త నిబంధనలు ఆయన శరీరంతో పోల్చినాడు. శరీరంలో మనమేమో అవయవాలు. అవయవాలు దాని స్థానంలో ఉంటాయి. చేతుల స్థానంలో చేతులు ఉంటాయి, కాళ్ళ స్థానంలో కాళ్ళు ఉంటాయి, కళ్ళ స్థానంలో కళ్ళు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఒక మాట చదవండి, ముగించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, ఈ మాట గుర్తు పెట్టుకోండి, తన చిత్త ప్రకారము అవయవాలు తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడంట. చేతులు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే దేవుని చిత్తం, కాళ్ళు కింద ఉన్నాయంటే దేవుని చిత్తం, కళ్ళు ఇక్కడ ఉన్నాయంటే దేవుని చిత్తం. ఆయన చిత్తంలో వాటి ఉంచాడు. సంఘంలో అవయవముగా నేను మనల్ని ఎక్కడ ఉంచాడో అది దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని చిత్తంలో అవయవాలు ఉన్నాక స్థానం దగ్గర అనుకోండి. ఏమండి? చేతులు పోయి కాళ్ళు కడిగిపోయినాయి, కాళ్ళు వచ్చి భుజాలు కూడా అనుకున్నాయి. ఒక పిల్లడు పుట్టింది అనుకుందాం. పుడితే వానికి చేతులు కాళ్ళు ఉండే కాడ ఉన్నాయి, కాళ్ళు వచ్చి చేతులు ఉండే కాడ ఉన్నాయి. కళ్ళు పోయి నెత్తిన ఉన్నాయి, నెత్తిన కళ్ళు ఉన్నాయి, ముక్కు కూడా పోయి 2 కాళ్ళ మధ్య నెత్తిన ఉంది. తర్వాత నోరు పోయి ఎక్కడ ఉంది? వెనక ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు చూసేటోళ్ళంతా ఏమనుకుంటారు? భలే పిల్లోడు పుట్టాడు రా అనుకుంటారా? ఏమంటారు? ఇది మనం చూడగానే ఏమనుకుంటారు? వీడు పెద్ద శిశువు పుట్టినారు అనుకుంటారు. అవయవాలు స్థానం తప్పితే ఏమనుకోండి, చెప్పండి, సేఫ్ అవుట్ అయింది అంటారు కదా. ఉండాల్సిన స్థానంలో అవయవాలు లేకపోతే శరీరం కాదు, మంచిగా ఉండదు. సంఘంలో ఎవరెక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. కానీ ఈ రోజుల్లో సమస్య ఏంటి తెలుసా? ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండడం లేదు.
ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయడం లేదు. అందుకే సంఘాలు ఏంటంటే మొత్తం కలిపి. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు సమాజంలో కొరాహు ఒక్కరి మైండ్లోకి వచ్చిన చెడు ఆలోచన సంఘం అంతటిని ఏం చేశాడు? గలిబిలి చేశాడు. వారి అధికారం కోసం, యాజకత్వం కోసం వాడు చివరికి ఏం చేశాడు? ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ దినాలు కూడా ఇలాంటి కొరాహులు ఉన్నారు. అలాంటి వారిని దేవుడికి ఏంటంటే పాపం. అందుకే మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు తక్కువయ్యా, మీరు చూస్తే నాకు బలి కోపం వస్తుంది, నేను వీడిని ఎట్లా చంపుతానంటే అక్కడ అంటాడు, అసలు భూమి మీద ఎవ్వరు చచ్చిపోనట్టు చంపేస్తుంది నేను అంటాడు. భూమి నెరవేర్చి గట్ల సజీవ సమాధానం చంపేస్తానంటాడు దేవుడు. కాబట్టి నీవు నేను ఈ మాటలు వింటున్నప్పుడు భయం తెలుసుకోవాలి. దేవుని నమ్మి రక్షణ పొంది సంఘంలో మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మన స్థానం తప్పి ప్రవర్తిస్తే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి పిల్లరా, వాళ్ళు పాల్గొనక ముందు ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనం ప్రభువు నమ్మే సంఘంలో చేర్చబడ్డాం. మనం కోరాహు వల్ల ప్రవర్తించద్దు. మనం ఏది ఏమైనా దేవుడు మనల్ని ఎక్కడ చూస్తే అక్కడ ఉందాం. దేవుని మహిమ కొరకు మనం తగ్గించుకొని నమ్మకంగా ప్రభు సేవలో సహకరిద్దాం. కోరాహు చూడండి, మోసే అహరోనులకు విరోధంగా ప్రజలు పోగు చేశాడు. అధికారం చేతికి ఇచ్చుకున్నాడా? చెవులు తెచ్చు. సావడానికి ఎందుకండి ఈ తాపత్రయం? మనిషి ఈ రోజు ఉంటారు, రేపు ఉండట్లేదో మనకు తెలియనప్పుడు ఈ అధికారాలు, ఈ కథనాలు, వీటి కోసం ఎందుకు ఉరుకులాట? కానీ మనిషి నిజంగా నేను ఎవరిని, నా జీవితం ఏంటి అని నిజంగా గ్రహిస్తే ఇట్లాంటి వాటి జోలికి ఒరే పోవడం. కానీ మనిషి తన గురించి సరిగా అర్థం కాక తాను తొందరపడి చివరికి దేవుడు ఉగ్రతనుకొని తెలుసుకుంటున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా